ఒకరిది కన్న ప్రేమ, మరొకరిది పెంచిన మమకారం. ఇప్పుడు ఆ ఇద్దరు తల్లులు బిడ్డ కోసం పోరాడుతున్నారు. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం వెలుగులోకి వచ్చింది. విజయవాడ పోలీసులకు ఈ వ్యవహారం పెద్ద సవాల్గా మారింది. ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చింది. మరో తల్లి ఆ బిడ్డను 12 ఏళ్ల పాటు పెంచి పెద్ద చేసింది. అయితే ఆ బిడ్డ పేరిట ఉన్న ఆస్తి ఇప్పుడు ఇద్దరు తల్లుల మధ్య వివాదానికి కారణమైంది. భవానీపురానికి చెందిన షెహనాజ్, గొల్లపూడికి చెందిన షబీనా వదిన ఆడపడుచు. 2007లో షబీనా మగబిడ్డకు జన్మనిచ్చింది. షెహనాజ్కు పిల్లలు లేకపోవడంతో ఆమె మామగారి కోరికతో ఆడపడుచు షబీనా బిడ్డను తీసుకుని పెంచుకున్నారు. షెహనాజ్ దంపతులు ఆ బాబుకు సల్మాన్ అని పేరు పెట్టారు. ముస్లిం సంప్రదాయాల ప్రకారం అన్ని కార్యక్రమాలు చేశారు. 12 ఏళ్ల పాటు షెహనాజ్ వద్దే సల్మాన్ పెరిగి పెద్దయ్యాడు. ఇటీవల షెహనాజ్ భర్త రబానీ మరణించాడు. బిడ్డను పెంచుకోవాలని చెప్పిన మామగారు సైతం మరణించడంతో ఆడపడుచు షబీనా, షెహనాజ్ మధ్య గొడవలు మొదలయ్యాయి. భవానీపురంలో ఓ స్కూల్లో చదువుకుంటున్న సల్మాన్ను కన్నతల్లి షబీనా గొల్లపూడిలో తన ఇంటికి తీసుకువెళ్లింది. దీనితో పెంపుడు తల్లి అయిన షెహనాజ్ స్కూల్ దగ్గరకు వెళ్లి ఆరా తీసింది. షబీనా తీసుకువెళ్లిందని స్కూల్ సిబ్బంది చెప్పారు. 12 ఏళ్ల పాటు సల్మాన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నానని, ఆశలన్నీ సల్మాన్ పైనే పెట్టుకుని బ్రతుకుతున్నానని షెహనాజ్ అంటున్నారు. భర్త చనిపోయారని, పెంచిన కొడుకు సల్మాన్ కూడా దూరమైతే తాను తట్టుకోలేనని షెహనాజ్ చెబుతున్నారు. నాకు పిల్లలు లేరు సార్. 25 సంవత్సరాలైంది. మామూలుగా పెళ్ళి 15 సంవత్సరాలు అయింది. అయితే నాకు పిల్లలు లేరు. బయట నుంచి తీసుకుందామంటే మా మామయ్య వాళ్ళు ఎందుకు మా పాప పిల్లల్ని పెంచుకోండి అంటే, తర్వాత పేచీలు వస్తాయంటే వద్దు, నేనే ఇస్తున్నానని పుట్టినప్పటి నుంచి ఖర్చు అంతా మేము పెట్టుకుంటే మేమే ఇస్తామని చెప్పారు వాళ్ళు. సరే అని ఆపరేషన్ ఖర్చు అంతా మేమే పెట్టుకొని గంట బాబుని పుట్టిన కోష్ ఇంకా రాలేదు, ఆమె మా మామయ్య చేతిలో పెట్టింది సార్. ఆయనేమో నా చేతిలో పెట్టారు. కనీసం తల్లి పాలు కూడా ఆమె తాగించలేదు. ఒక్క గంట బాబు నేను తీసుకున్నాను సార్. తీసుకున్న తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవి చిన్న కేసులు పెడుతూనే ఉంది బాబు కావాలని. చల్లలేదు సార్. ఆయన కారం పెడుతుంది, అది పెడుతుంది, ఇది పెడుతుంది, అన్ని అబద్ధాలు చెప్తుంది. అలా ఏం లేదు. 12 సంవత్సరాలు నేను బాగా పెంచుకున్నాను. అదే స్కూల్లో హెచ్కిన్సన్ స్కూల్లో చదివించాను. ఇప్పుడు మా ఆయన చచ్చిపోయి 15 నెలలు అయింది సార్. ఇప్పుడు వచ్చి మన్నర దాకా ఏమో బాబు పేరు మీద ఏం రాసావు అంటే, బాబు పేరు మీద కొన్ని ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, నేను చచ్చిపోయాక నా తదనంతరం బాబుదే ఇల్లు కానీ ఆస్తి కానీ ఏమైనా అన్నాను సార్. అలా కుదరదు, ముందు రాసేయంటే నేను రాయను అలాగా అంటే, ఈ స్కూల్ నుంచి వారం కింద అటు నుంచి అటు తీసుకెళ్ళింది సార్. నేను 3 రోజుల తర్వాత నేను తెచ్చుకున్నాను. అంటే బాబు అన్నాడు, అమ్మ ఎగ్జామ్స్ ఉంది, రేపు అన్ని బుక్స్ తీసుకొని గురువారం వదిలిపెట్టాను, బుక్స్ తీసుకొని శుక్రవారం సాయంత్రం 4 గంటకి స్కూల్కి వస్తానన్నాడు. వెళ్తే అప్పటి నుంచి అసలు స్కూల్ ఎగ్జామ్స్ కూడా స్కూల్ పంపించలేదు సార్. గంట బాబుని నేను తెచ్చుకొని 12 సంవత్సరాలు నేను అంత అల్లారు ముద్దుగా అంత నా బాబు కోసం గర్భసంచి కూడా నేను తీసేసుకున్నారు సార్. నాకు ఇంకా పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. అంత కండిషన్ పెట్టి వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు డబ్బు కోసమో దేనికోసమో తెలియదు కానీ ఒక్క వారంలో బాబును మార్చేసి తీసేసుకున్నారు సార్ నా దగ్గర నుంచి. పోలీస్ కేసు పెట్టేశారు వాళ్ళు, నేను వాతలు పెడుతున్నానా ఏంటని. దయచేసి నేను ఉన్న ప్రదేశంలో ఎక్కడైనా మామూలుగా ఎంక్వైరీ చేసుకోండి. నేను వాతలు పెట్టడం కానీ, మా బాబుకు సరిగ్గా చూడటం కానీ అలా ఎవరైనా చెప్తే సార్ నేను ఒప్పుకుంటాను సార్, నేను వాతలు పెడుతున్నాను, అది పెడుతున్నాను. ఇప్పుడు దాకా ఏం కావాలంటే బాబు కోసమే బ్రతికాను సార్ నేను, మా వారు. కనీసం స్కూల్కి వెళ్ళినా స్కూల్ వదలక ముందే గంటలు అక్కడ బండి మీదే మేము ఇద్దరం నించునేవాళ్ళం. బాబు వస్తాడా స్కూల్ నుంచి తీసుకొద్దాం, ఇక్కడ నుంచి డైలీ నేను పంపించి మళ్ళీ తీసుకొస్తాను సార్. అంత కష్టపడి మేము పెంచితే లాస్ట్లో వాతలు పెడతారు. కానీ వాత అయినా చూపించాలి కదా సార్, ఒంటి మీద వాతలైనా కనపడాలి కదా బాబు.
బాబును ఒక వారం మార్చేసి ఏడ్చి పోలీస్ స్టేషన్లో ఏడ్చి మా అమ్మ కొడుతుంది నేను రానన్న స్టేజ్కి వాళ్ళు తీసుకొచ్చేసారు. ఒక్క వారం సార్. చిన్నప్పటి నుంచి 12 సంవత్సరాలు కనీసం చూడడానికి కానీ ఒక్క బట్ట కానీ దేన్ని కానీ అసలు తిరిగి చూడడం తెలియదు తనకి. అన్ని ఫంక్షన్లు చేసి ఎంత చేసి మేము అన్ని బాబు మీదే మేము ఆశలన్నీ మా జీవితాలన్నీ బాబే అనుకొని అంత బ్రతికితే ఇప్పుడేమో నా బాబుని తీసుకెళ్ళి అసలు కనీసం చూడడానికి కూడా నాకు ఇది లేకుండా చేస్తున్నారు సార్. అలా డబ్బు కోసం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దేనికోసం చేస్తున్నాను అసలు నాకు అర్థం కాక నాకు పిచ్చి దానిలాగా అయిపోతున్నాను సార్. ప్రతి చోట తిరుగుతున్నాను 3 రోజుల నుంచి అన్నం నీళ్ళు లేకుండా తిరుగుతున్నాను సార్. నేను వాళ్ళు డబ్బు కోసం చేస్తున్నారు. ముందు డబ్బు అడిగారు వాళ్ళ బాబు పేరు మీద రాయమని. నేను రాయనన్నాను. నేను నా తదంతరం అంతా బాబుకే అని రాస్తానన్నా. అది ఒప్పుకోలేక నిన్న మా అమ్మ వాళ్ళకి ఫోన్లు చేసి ఎలా వచ్చిందో అలా పంపిస్తామామని ఏమి ₹1 లేకుండా అండి మా 2 ఆడబిడ్డలు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. బాబుని లాక్కున్నాం, తన ఆస్తి కూడా మేము లాగేసుకుంటాం, ఎలా వెళ్తుందో చూస్తామని. ఇప్పటి నుంచి కాదు సార్, 10 సంవత్సరాల నుంచి మా ఆయనకి హార్ట్ పేషెంట్ సార్. హార్ట్ పేషెంట్ అంటే వాళ్ళకు పోలీస్ కేసులు అన్నీ చాలా ఉన్నాయి. పోలీసులు కూడా నన్ను బయటకు పంపించేయాలని చాలా ఇచ్చేసారు. అప్పుడు కుదరలేదు, మా ఆయన నాతో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ అదే టార్చర్ నాకు మొదలు పెట్టారు సార్. నిన్ను ఎలాగైనా చంపేస్తాను, నువ్వు వెళ్తేటప్పుడు బండి మీదైనా గుద్దేస్తాం, ఎలాగైనా బాబుని తీసుకున్నాం, ఇప్పుడు నీ ఆస్తి నాకు కావాలా అని టార్చర్ పెడుతున్నారు సార్. కనీసం బాబు లేకుండా నేను బ్రతకలేను సార్. బాబు కావాలి సార్. ఎలా అయినా 1 గంట బాబుని నేను పెంచుకున్నాను సార్. సల్మాన్ పేరున ఉన్న 50 లక్షల రూపాయల విలువైన ఆస్తి కోసమే షబీనా రహస్యంగా తీసుకువెళ్లిందని షహనాజ్ ఆరోపిస్తోంది. తనకెటువంటి ఆస్తులు అవసరం లేదని, తాను పెంచి పెద్ద చేసిన కొడుకును తనకిస్తే చాలని అంటోంది. అయితే షహనాజ్ వాదనను కన్నతల్లి షబీనా తిప్పికొడుతున్నారు. తన అన్న రబానీ మరణించినప్పటి నుంచి తన కొడుకుని షబీనా చిత్రహింసలకు గురిచేస్తోందని, ఒంటిపై వాతలు పెడుతోందని, అందుకే తన కన్న కొడుకుని తీసుకువస్తున్నానని చెబుతున్నారు. తన తండ్రి సోదరుడు మరణించినప్పటి నుంచి షెహనాజ్ మరో పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో సల్మాన్ను సరిగ్గా చూసుకోవడం లేదని కూడా షబీనా ఆరోపిస్తోంది. తాను ఆస్తి కోసం సల్మాన్ను తీసుకువెళ్లానన్న మాట వాస్తవం కాదని, తనకు కూడా ఆస్తిపాస్తులు ఎక్కువగానే ఉన్నాయని చెప్పారు. హెరాస్మెంట్ మొత్తం చేస్తున్నాను. నేను పెళ్లి చేసుకుంటాను, నేను నీ అమ్మని కాదు. నీకు ఇష్టమేనా అమ్మ, నేను పెళ్లి చేసుకుంటున్నాను నాన్న, నీకు ఇష్టమేనా అని అడిగిందంట. ఏ కన్న తల్లి అడిగిద్ది? తల్లి అనే ఆమె ఎవరన్నా అడుగుతుందా చెప్పండి? ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి అది చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె పుట్టింటి కాడ నుంచి తెచ్చింది ఆస్తులు. నాకు ఉన్నాయి ఆస్తులు, నాకు ఉన్నాయి. పరిటాల్లో 200 గజాల స్థలం ఉంది, ఉయ్యూరులో 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది. మా వారు దుబాయ్లో ఉంటారు, మా అమ్మాయి మేము మంచి స్టేటస్లో ఉన్నాము. మా అమ్మాయి మా అల్లుడు గారు ఒమాన్లో ఉంటారు. అలాంటి వాళ్ళని మా అమ్మాయి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి మమ్మల్ని ఎంత ఇది చేసిందో ఆ పిల్ల చేయొచ్చా? 12 ఏళ్ల క్రితం పెంచుకుంటానంటే ఇచ్చాం. మా అన్నయ్యకి పిల్లలు లేరు, డాక్టర్ సర్టిఫై చేస్తేనే ఇచ్చాం మేము బాబుని. ఇచ్చిన తర్వాత బాగానే ఉన్నారు. 12 ఏళ్ళు అన్నయ్య ఉన్నంత కాలం బాగానే పెంచుకున్నాడు బాబుని. అన్నయ్య చనిపోయిన తర్వాత మ్యారేజ్ ప్రపోజల్లో ఉంది ఆమె. నా కొడుకుని నేను కావాలనుకున్నాను. అయినా 5-6 నెలల నుంచి బాబు నా దగ్గరే ఉన్నాడు. నేనే స్కూల్ తీసుకెళ్తున్నా, ట్యూషన్ కూడా మా ఇంటి దగ్గరే పెట్టా, ఆటో పెట్టాను. ఆటో పొద్దున సాయంత్రం ఆటో తీసుకెళ్తుంది బాబుని. ఖర్చు పెట్టారు. పెంచుకున్నప్పుడు ఖర్చు పెట్టరా చెప్పండి? ఖర్చు పెట్టరా ఏంటి? అంటున్నారేంటి? ఖర్చు పెట్టరా? పెంచుకున్నప్పుడు ఖర్చు పెట్టరా ఏంటి? బాబుని పోషించరా? పోషించారు. ఇప్పుడు అన్నయ్య లేడు, మ్యారేజ్ చేసుకుంటానంటుంది. నా కొడుకుని నాకు కావాలి అంతే. బాబుని హెరాస్మెంట్ చేస్తుంది. బాబుని కొట్టింది. 3 రోజుల పాటు బిర్యానీ తిన్నారంట.
బిర్యానీ వద్దు నాకు వైట్ రైస్ వండి పెట్టమన్నందుకు అది ఏంటి అప్పడాల కర్ర తీసుకొని కొట్టింది. ఇదంతా వాతలు. మరుసటి రోజు ఉరుక్కుంటూ వచ్చి బాబు చెప్పాడు, ఏడుచుకుంటూ వచ్చి చెప్పాడు. ఈ ఫంక్షన్ గుండు చేసిన ఫంక్షన్